నార్మల్‌గా అందరూ అంటూ ఉంటారు కదండీ! ఏ నిమిషంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు అనేసి. ఈ రోజునైతే నాకు అలానే జరిగింది. మార్నింగ్ పీస్‌ఫుల్‌గా స్టార్ట్ అయిన నాడే ఆఫ్టర్‌నూన్ కల్లా ఏమైందో తెలియలేదు. బాబుకి సడెన్‌గా 1 ఆర్ 2 ఫీవర్ వచ్చేసింది. వెదర్ చేంజ్ అవుతుంది. అలాగే సీజనల్ ఫీవర్స్ కూడా వస్తున్నాయి కదా! వర్షాకాలం స్టార్ట్ అయింది. అందుకే ఈ వీడియోలో మేము ఎలా కేర్ చేసాము అండ్ ఈ మాన్సూన్‌లో పిల్లల్ని ఎలా కేర్ చేయాలి అనేది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తున్నాను. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజుదండి. ఫ్రైడే మార్నింగ్ ఇల్లంతా మాప్ పెట్టుకొని, ఫ్రైడే కదా పూజ చేసుకొని టెంపుల్కి వెళ్దాము, చాలా డేస్ అవుతుంది టెంపుల్కి వెళ్ళేసి. అందులో బాబు ఎప్పుడు అడుగుతుండేవాడు, అమ్మ స్వామికి పోదాం అమ్మ స్వామికి పోదాం అనేసి. ఇంకా ఫ్రైడే కదా వెళ్దాం అనేసి ఇలా అయితే పూజ చేసుకొని బయలుదేరామండి. ఇంటి దగ్గరే ఉంటుంది టెంపుల్ కూడా. వెళ్ళి ఇలా పూజ అయితే చేసుకున్నాను. చూడండి అమ్మవారు ఎంత బాగున్నారో. ఇంకా ఇంటికి వచ్చేసి బ్రేక్ఫాస్ట్లో స్వీట్ పొటాటో అండ్ కాబూలీ చెన్న బాయిల్ చేసుకొని తిన్నాము. అలాగే క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే తాగామండి. ఇంకా ఆఫ్టర్నూన్ కోసం లంచ్ ప్రిపేర్ చేద్దామని స్టార్ట్ చేసాం. ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే క్యారెట్ బీన్స్ కర్రీ చేస్తున్నాను, నువ్వులు వేసేసి. నువ్వుల్ని అప్పుడప్పుడు ఇలా కర్రీస్లో కొంచెం యాడ్ చేసుకుంటే మనకైనా లేదంటే పిల్లల కోసమైనా కాల్షియం అనేది వస్తుంది అనేసి నేను అప్పుడప్పుడు కొన్ని కర్రీస్లో అయితే నువ్వులు యాడ్ చేస్తుంటానండి. దీనికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకొని అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక ఉల్లిగడ్డని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యాక కొంచెం పసుపు కూడా వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను ముందే కట్ చేసి పెట్టుకున్నాను. ఇంతకుముందు ఆల్రెడీ మీల్ ప్రెప్ వీడియో షేర్ చేశాను కదా, అందులో చూపించినవే బీన్స్ అండ్ క్యారెట్ కట్ చేసి పెట్టుకున్నా. సో సడన్గా ఇలా చేసుకోవాలంటే చాలా ఈజీగా అవుతుంది. ఇలా ఉల్లిపాయలు మగ్గాక మనకు కావాల్సినంత బీన్స్ అండ్ క్యారెట్ రెండు కలిపి ఒకసారి వేసుకోవాలండి. ఇవి కూడా పచ్చివాసన పోయే వరకు కొంచెం ఆయిల్లో అలా మగ్గించుకోవాలి. ఇలా ముందే కట్ చేసి పెట్టుకోకుండా ఉంటే ఇప్పుడు నాకున్న సిచ్యుయేషన్లో అంటే అదే బాబుకి సడన్గా ఫీవర్ వచ్చింది కదా, అలాంటి సిచ్యుయేషన్లో నేను వంట చేసేదాన్నే కాదేమో. మధ్యలోనే తెలిసింది నాకు ఈ కర్రీ చేస్తున్నప్పుడే. సో ఒకసారి స్పాంజ్ బాత్ ఇచ్చేసి ఇంకొకసారి పడుకోబెట్టాను. ఆలోపు కర్రీ అయితే ప్రిపేర్ చేద్దామని వచ్చేసానండి. ఇంకా ఈ క్యారెట్ బీన్స్ బాగా మగ్గాగా రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అలాగే కొంచెం ధనియా పౌడర్ వేసుకొని ఎంత బాగా కలుపుకొని గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలండి. ఆలోపు కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ నువ్వుల్ని తీసుకొని మిక్సీ పట్టుకోవాలి, పొడిలాగా చేసుకొని. ఇవి బాగా ఉడుకుతున్నప్పుడు ఆ నువ్వుల పొడి కూడా ఇందులో వేసుకొని ఇంకొంచెం బాగా ఉడికించుకోవాలి గ్రేవీ దగ్గర పడే వరకు. అంతే అండి, సింపుల్గా క్యారెట్ బీన్స్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. దీనికి కాంబినేషన్గా జీరా రైస్ అయితే చేశానండి. ఇవి రెండు సైడ్ బై సైడ్ అయితే చేశాను. తర్వాత నెక్స్ట్ అలా చేయడం అయితే కుదరకపోవడేమో, ఇంకా సైడ్ బై సైడ్ చేశాను కాబట్టి లంచ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా రెడీ చేశాక బాబు దగ్గరికి వెళ్ళాను. ఆల్రెడీ ఒకసారి స్పాంజ్ బాత్ ఇచ్చాను కదా, ఏమైనా తగ్గిందా అనేసి. అసలు టెంపరేచర్ అయితే కంట్రోల్ అవ్వలేదు, 1 or 2 అలానే ఉండింది. ఇంకా ఏం చేయాలో అర్థం కాలే. నార్మల్గా అందరూ పారాసిటమాల్ సిరప్ ఇస్తారు కదా, నాకు అలా ఎప్పటి నుంచో బాబు పుట్టినప్పటి నుంచి ఒకసారి వాడాక ఇంకొకసారి దాన్ని ఇయ్యాలంటే నాకు కొంచెం భయం వేస్తుంది. ఎందుకు అంత రిస్క్ తీసుకోవడం అనేసి నేను ఎప్పుడూ అలా చేయలేదు. వెంటనే డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాము. డాక్టర్కి కాల్ చేసేసి ఇంకా 1:30 అలా అవుతుండింది టైము. ఆ టైంలో డాక్టర్ ఉంటారా లేదా అనేసి ఒకసారి కాల్ చేసి కనుక్కొని డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. ఇంకా అక్కడ కూడా 1 or 2 ఉండింది. హై ఫీవర్ ఉంది అనేసి చెప్పారు డాక్టరు. ఇంకా ఎందుకు అలా వచ్చింది అని డాక్టర్ని అడిగితే, ఏం లేదమ్మా ఇంకా సీజన్ స్టార్ట్ అయింది కదా, సీజనల్ ఫీవర్స్ వస్తుంటాయి, వైరల్ ఫీవర్స్, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, టెంపరేచర్ ఎక్కువ ఉంది కదా అనేసి ఒక యాంటీబయాటిక్ అండ్ పారాసిటమాల్ సిరప్ అయితే ఇచ్చాడు. వెంటనే పారాసిటమాల్ వేసి ఫీవర్ ఎక్కువ ఉంటే 4 hours ఒకసారి, కొంచెం తక్కువ ఉంటే 6 hours ఒకసారి వేయండి. ఫీవర్ తగ్గినట్టయితే సిరప్ ఏం వాడాల్సిన అవసరం లేదు అనేసి పంపించేశారు. ఇంకా మధ్యలో వస్తుంటే నాకు ఇడ్లీ కావాలి అని అడిగాడు. సరేలే అని ఇంకా ఇంట్లో ఇడ్లీ బ్యాటర్ లేకపోయింది, బయట నుంచి తీసుకొచ్చాను ఆ రోజు.
ఇంటికి వస్తూనే పారాసిటమాల్ సిరప్ ఇచ్చానండి. నాకు అదే భయం వేస్తూ ఉంటుంది. బాబుకి కొంచెం ఫీవర్ కానీ కోల్డ్ కానీ అలా అయిందంటే సిరప్ వేయాలంటే అసలు కష్టం, అసలు తాగడు. ఇంకా బాగలేదు అంటే ఫుల్ టెన్షన్ అవుతుంది. సిరప్స్ తాగడు, ఏం చేయాలో అర్థం కాదు, ఎట్లా ఏమనేసి ఆలోచిస్తూ ఉంటాను. సరేలే ఇడ్లీ అడిగాడు కదా తింటావా అని అడిగితే వద్దు అన్నాడు. సరేలే అని ఇంకా వదిలేసాను నేను సిరప్ కొంచెం ఇచ్చేసి. ఇంకా పడుకున్నాడు. కొంచెం కంట్రోల్ అయినట్టుంది కొద్దిసేపటికి. ఇంకా లేచి ఆకలి అవుతుండిందేమో ఇడ్లీ అడిగాడు, ఇచ్చాను, తిన్నాడు. తినేసి కొంచెం అట్లా యాక్టివ్గా అనిపించాడు. తర్వాత మరి ఇంకా ఫుల్ డల్ అయిపోయినాడు. ఫీవర్ మళ్ళీ టెంపరేచర్ చెక్ చేస్తే మళ్ళీ 101, 102 ఉండింది. సో ఎందుకు ఇలా అవుతుంది అనేసి ఇంకా అంతలోపు సిరప్ ఇవ్వడానికి లేదు కదా, 4 అవర్స్కి ఒకసారే కదా అని కంటిన్యూస్గా స్పాంజ్ బాత్ అయితే చేపిస్తూనే ఉన్నాను. అదే అండి, కొంచెం గోరువెచ్చని నీళ్ళతో తడిబట్టి తుడుస్తూనే ఉన్నాను. అలా చేస్తున్నప్పుడు కొంచెం కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ మినిటే మళ్ళీ హై ఫీవర్ అయితే వస్తుంది. మళ్ళీ 5కి ఒకసారి, 4 అవర్స్ తర్వాత కదా, 5కి ఒకసారి సిరప్ అయితే ఇచ్చాను. కొంచెం బాగానే ఉందనిపించి అమ్మ మకానా కావాలి తింటా అన్నాడు. ఫస్ట్ అయితే పాలు కావాలి తాగుతా అన్నాడు. పాలు కాంచిస్తే తాగట్లేదు. మళ్ళీ మకానా అయితే కొంచెం రోస్ట్ చేసి కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసి ఇచ్చాను. ఏదో కొంచెం అలా కొంచెం తిన్నాడు. కొబ్బరి నీళ్ళు తాపించి కొంచెం ఒక 20 మినిట్స్ అలా ఆగి యాంటీబయాటిక్ సిరప్ ఇస్తానే ఫుల్ వామిటింగ్ చేసేసుకున్నాడు. సరేలేని మళ్ళీ 11కి అలా ఇడ్లీ అడిగాడు. మళ్ళీ బయటికి వెళ్ళి అప్పుడు నేను మా హస్బెండ్ బయటికి తీసుకెళ్ళి బాబుని ఇడ్లీ తీసుకొని వచ్చి తినిపించాం. తిన్నాడు అప్పుడు. ఇంకా తిని తర్వాత పారాసిటమాల్ సిరప్ వేసి పడుకోబెట్టాను. ఇంకా నాకు నిద్ర రావట్లేదు. నైట్ టైం ఎక్కువ అయిపోతుందేమో. నాకు ఎందుకు ఇంత టెన్షన్ అంటే ఆల్రెడీ మా అక్క వాళ్ళ బాబుని చూశాను నేను దగ్గరుండి. నేను మా అక్క జర్నీ చేస్తున్నాం బెంగళూరుకి. ఆ టైంలో వాడికి ఫుల్ ఫీవర్ అయ్యి ఫిట్స్ వచ్చేసాయి. ఇంకా అలా జరగడం దగ్గరుండి చూశాను కదా. నాకు ఇంకా ఇప్పుడు అప్పటి నుంచి మా బాబుకైనా అక్క పిల్లలకైనా జ్వరం వస్తుంది అంటే ముందే ఫుల్ కేర్ తీసుకుంటాము. ఎందుకంటే ఆ టైంలో నేను మా అక్కనే ఉండింది. మా అక్క సెకండ్ బాబుకి క్యారింగ్ అప్పుడు. సో ఫుల్ టెన్షన్, ఏమైందో ఏం అర్థం కాలే. పిలిస్తే పలకడు, మోషను అలానే చేసేసుకున్నాడు ఫిట్స్ వచ్చేసి. సో ఇంకా అది దగ్గరుండి చూసి నాకు ఇంకా ఎప్పుడైనా ఫుల్ టెన్షన్ అయిపోతుంది ఫీవర్ వస్తుంది అంటే. సో అందరూ పారాసిటమాల్ సిరప్ వేస్తే తగ్గిపోతుంది కదా అంటారు. నేను ఫస్ట్ అలా చెయ్యను. నాకు ఎందుకో భయం వేస్తుంది. వెంటనే హాస్పిటల్కి అయితే తీసుకెళ్తాను. ఇంకా అవన్నీ గుర్తుండి నాకు ఇంకా నైట్ నిద్ర కూడా రావలేదు. 2కి మేల్కొని 2కి ఒకసారి సిరప్ వేసేసి అలారం అయితే పెట్టుకున్నాను అండి, మర్చిపోతానేమో అనేసి. 4 అవర్స్కి ఒకసారి అలారం పెట్టుకొని సిరప్ అయితే ఇచ్చి పడుకోబెట్టాను. ఇంకా మార్నింగ్కి కొంచెం లైట్గా ఉండింది. ఇంకొకసారి సిరప్ వేసేసి ఇంకా ఇంకా అప్పటి నుంచి ఫీవర్ అయితే కంట్రోల్ అయిపోయింది, నార్మల్ అయిపోయింది. ఇంకా సిరప్ కూడా నేను యూజ్ చేయలేదు, నార్మల్ అయిపోయింది అనేసి. 1 డేలోనే ఎందుకు అలా వచ్చింది అనేది అసలు అర్థం కాదు నాకు. అందుకే అండి వాళ్ళకి ఏ టైంలో ఎలా ఉంటుంది అనేసి అందరూ అంటుంటారు. ఏమవుతుంది జలుబుకి కానీ జ్వరంకి కానీ ఒక సిరప్ ఇస్తే మెడికల్ స్టోర్కి వెళ్ళి సిరప్ తీసుకొని వచ్చి ఇస్తే తగ్గిపోతుంది కదా అంటారు. నేను ఎప్పుడూ అలా చేయను. నాకెందుకో భయము, ఎందుకంటే అలా జరిగింది అనేసి. ఇంక ఇప్పుడు వర్షాకాలం కదండి, ఈ కాలంలో తేమ ఎక్కువ ఉంటుంది. అలాగే బ్యాక్టీరియా వల్ల జలుబు, దగ్గు మరియు ఇన్ఫెక్షన్లు త్వరగా వస్తూ ఉంటాయి పిల్లలకి. బయట నుంచి ఆడుకొని వస్తూనే వాళ్ళకి బాగా హ్యాండ్ వాష్ చేయించేసి ఫ్రీక్వెంట్గా వాటర్ ఇస్తూ ఉంటూ కాచి చల్లార్చి పెట్టండి. వాళ్ళు తాగేట్టుగా చేయండి ఏదో ఒకలాగా. జలుబు ఉన్న పిల్లలకైతే అల్లం పాలు అలా పసుపు కొంచెం వేసి కాచి ఇవ్వడము. షుగర్ వేయకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలలో కొంచెం హనీ వేసి ఇవ్వండి. త్వరగా క్యూర్ అవుతుంది జలుబు అయితే. వాళ్ళకి బాగా బ్రీత్ తీసుకునేలాగా ఉండే డ్రెస్ వేయడము, అలాగే ఫుల్ చేతులు కాళ్ళు కవర్ అయ్యేట్టుగా వేయడము. ఇలా కొన్ని కేర్స్ తీసుకున్నాము అంటే మనం పిల్లల్ని ఆ జబ్బుల బారిన పడుకోకుండా అయితే కాపాడుకోగలుగుతాము. ఇంకా స్కూల్కి వెళ్ళే పిల్లలైతే త్వరగా స్కూల్లో ఒక్కరికి కొంచెం జలుబు అట్లా అయిందంటే అంటువ్యాధికి లాగే ఉంటుంది. అది ఒకరికి అయింది అంటే ఇంకొకరికి సోకుతుంది. సో కొంచెం కేర్ తీసుకోండి పిల్లల్ని ఈ వర్షాకాలం అంతా. వాళ్ళకి బాగా ఇమ్యూనిటీ ఉండేలాగా వాళ్ళకి సరిపడా ఫుడ్ని ప్రిపేర్ చేసి పెట్టడము.
ఇలా కొన్ని జాగ్రత్తలు మనం తీసుకున్నామంటే పిల్లల్ని ఆ రోగాల బారిన పడకుండా అయితే కాపాడుకోగలము. ఇదిగోండి ఇక్కడ మా బాబు అయితే బాగా తింటున్నాడు. ఇప్పుడు బాగా క్యూర్ అయిపోయింది. ఫీవర్ ఏం లేదు, నార్మల్గానే ఉంది. ఈ వీడియో కొంతమందికి యూజ్ అవుతుందేమో అన్న ఇంటెన్షన్తో అయితే షేర్ చేస్తున్నాను. పిల్లలు కొంచెం సిక్ అవుతూనే ప్యానిక్ అవ్వకుండా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు సజెస్ట్ చేసిన మెడిసిన్ ఇస్తూ మనం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నామంటే పిల్లల్ని ఏ జబ్బులు బారిన పడకుండా అయితే కాపాడుకుంటాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.